వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. వై యూ షుడ్ స్టార్ట్ కోడింగ్, మీరు ఎందుకు కోడింగ్ స్టార్ట్ చేయాలి దాని గురించి చెప్పబోతున్నాను. చూడండి, చాలామందికి డౌట్ ఉంటుంది కదా, సో చెప్తున్నాను. హై డిమాండ్ ఫర్ స్కిల్స్ ప్రజెంట్ సాఫ్ట్వేర్లో మీరు వేరే రంగంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్ ఐటీ వాళ్ళైనా ప్రజెంట్ వేరే సబ్జెక్ట్స్ అయినా వాళ్ళు ఐటీకి రావడానికి చూస్తున్నారు. సో ఇన్ టుడేస్ డిజిటల్ ఏజ్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ ప్లే క్రిటికల్ రోల్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీ, ఇప్పుడు ప్రతి స్కూల్కి కానీ ప్రతి ఒక్క లైక్ ఫేమస్ హోటల్స్ కానీ వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళకి టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నారు. సో ప్రతి దానికి చెప్తున్నాను, ఎవ్రీథింగ్. మీరు మొబైల్ యాప్స్ యూజ్ చేస్తారు, లేకపోతే ఏదైనా ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేయాలన్నా ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. ప్రతిదీ ఆన్లైన్ అయిపోయిందా లేదా? సో ఇక్కడ మొత్తం డిజిటల్ అయిపోయింది. సో స్కిల్ డెవలపర్స్ ఆర్ హై ఇన్ డిమాండ్. ఎవరికైతే స్కిల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది. విచ్ మీన్స్ యూ విల్ హ్యావ్ ఏ ప్లెథోరా ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ అండ్ పొటెన్షియల్ ఫర్ కాంపిటేటివ్ శాలరీస్. సో మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి స్కిల్స్ ఉంటే వాళ్ళకి చాలా ప్యాకేజెస్ ఉంటున్నాయి. సో వాటి కోసం కూడా మీరు కోడింగ్ స్టార్ట్ చేయాల్సింది. మీరు ఎక్కువ ప్యాకేజెస్ కావాలా, మీ లైఫ్లో బాగా సెటిల్ కావాలనుకున్నారా, ఎక్కువ కార్లు కానీ బిల్డింగ్స్ కానీ పర్చేజ్ చేయాలనుకుంటే దీని ద్వారానే. ఎందుకంటే మిగతా కొన్ని జాబ్లకి తక్కువ శాలరీ ఉంటుంది, లేకపోతే ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి కొన్నిటి కంపేర్ చేసి. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్లో మీకు స్కిల్స్ ఉంటే, ఎక్స్పీరియన్స్ వచ్చిన వెంటనే ఎంత ప్యాకేజ్ అని ఇవ్వగలుగుతారు, మీరు డిమాండ్ చేసినంత కూడా ఇస్తారు కొన్ని కంపెనీస్. సో అక్కడ అంత ఉంటుంది. సో దానికోసమైనా మీరు కోడింగ్ స్టార్ట్ చేయాల్సిందే. తర్వాత రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్. కొన్ని వర్క్స్ ఉంటాయి, కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. కానీ ఇక్కడ కోడింగ్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ అలా ఉండదు కదా. రిమోట్ వర్క్ ఎక్కడైనా ఇంటి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు పెళ్ళికి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేస్తారు, ఫంక్షన్స్కి వెళ్తారు, అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎందుకు ఎలా పాసిబుల్ అవుతుంది? రిమోట్ వర్క్ ఇక్కడ ల్యాప్టాప్ తీసుకుని ఎక్కడైనా వర్క్ చేసుకునేంత పాసిబుల్ ఉంది. జస్ట్ ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి, వైఫై సౌకర్యం ఉండాలి. సో మెనీ డెవలపర్ రోల్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ రిమోట్లీ ఎక్కడ నుంచి అయినా, ప్రొవైడింగ్ యూ విత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడి నుంచి వర్క్ చేయొచ్చు. సో అది కోడింగ్ జాబ్స్ వల్ల పాసిబుల్ అవుతుంది. క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మెయిన్గా యాజ్ ఎ డెవలపర్కి యూ గెట్ బీ క్రియేటివ్. ఎవరికైనా క్రియేటివిటీ తర్వాత ఇన్నోవేషన్ ఇలాంటివి చేయాలనుకుంటే సాఫ్ట్వేర్ బెస్ట్ ఫీల్డ్. ఎందుకంటే అక్కడ ఎప్పుడు క్రియేటివిటీకి ఇన్నోవేషన్కి ప్రియారిటీ ఇస్తారు. యాజ్ ఎ డెవలపర్ యూ గెట్ టు బీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ వైల్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ అలౌస్ యూ టు యూజ్ యువర్ ఇమాజినేషన్ అండ్ లాజికల్ థింకింగ్ టు క్రాఫ్ట్ యూనిక్ సొల్యూషన్. మీరు ఒక సొల్యూషన్ యూనిక్గా కనుక్కోవడానికి కానీ, ఒక మంచి సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి కానీ, ఇన్నోవేటివ్గా ఉండడానికి కానీ ఆలోచనలు మీరు కోడింగ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో దీనికోసమైనా మీరు నేర్చుకోవాల్సిందే. తర్వాత ఎంటర్ప్రీనియర్ ఆపర్చునిటీస్. సో మన కోడింగ్ స్కిల్, మనం ఒక సాఫ్ట్వేర్ మనం ఓన్ క్రియేట్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఓన్ బాస్ కావచ్చు, ఎవరి కింద పనిచేసే అవసరం లేదు. సో ఇలాంటి ఐడియాస్ మీరు రియాలిటీలోకి కన్వర్ట్ చేయాలనుకుంటే కోడింగ్ నేర్చుకోండి, సాఫ్ట్వేర్ బిల్డ్ చేయండి, మీరే బాస్ కండి. ఇది ఒకటి. తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్. మీరు ఒకటి బిల్డ్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ మీరు బిల్డ్ చేస్తున్నారు, అది కోడింగ్ ద్వారా లైక్ దానికి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు కంపెనీలో జాబ్ చేసినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. బిల్డింగ్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసినప్పుడు, అలాగే సీయింగ్ యువర్ కోడ్ కమ్ టు లైఫ్ కెన్ బి ఇన్క్రెడిబుల్లీ రివార్డింగ్. మీరు ఒక యాప్ క్రియేట్ చేశారు, దాన్ని వందలాది మంది వాడుతున్నారు, వేలాది మంది వాడుతున్నారు, లక్షలాది మంది వాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ యాప్ నేనే క్రియేట్ చేశానని. సో అలాంటి సాటిస్ఫాక్షన్ కోసం, ఆ సాటిస్ఫాక్షన్ కావాలి, చాలామంది వాడాలంటే మనం కోడింగ్ నేర్చుకోవాలి. దట్ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఫ్రమ్ క్రియేటింగ్ ఫంక్షనల్ అండ్ యూస్ఫుల్ అప్లికేషన్ కెన్ లీడ్ టు హై లెవెల్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఇలాంటి అప్లికేషన్ ఎన్నో క్రియేట్ చేసి మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్. మీకు ఎప్పుడు నేర్చుకునే కుతూహలం ఉంటే వాళ్ళకైతే కోడింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీస్ కాన్స్టెంట్లీ ఎవాల్వ్ అవుతుంది, ఎప్పటికప్పుడు కొత్త లాంగ్వేజెస్ వస్తాయి, కొత్త టెక్నాలజీస్ వస్తాయి. సో వీటిని మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. దిస్ కాన్స్టాంట్ లెర్నింగ్ కీప్స్ ద ప్రొఫెషన్ ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ అండ్ హెల్ప్స్ యూ స్టే రిలవెంట్ ఇన్ ద జాబ్ మార్కెట్. మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటే జాబ్ మార్కెట్లో ఉంటారు, లేకపోతే మన జాబ్ ఉండదు. సో మీరు సస్టైన్ కావాలనుకుంటే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, కొత్త టెక్నాలజీకి అలవాటు పడుతూ ఉండాలి. ఇది ఒకటి. తర్వాత కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. మీరు మిగతా వాళ్ళతో మిగతా జాబ్లో అవుతారా లేదని సాఫ్ట్వేర్, ఎందుకంటే టీం వర్క్ ఉంటుంది. టీం వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని చాలామంది ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు తీసుకొని ఎవరి రోల్ వాళ్ళు చేయాల్సిందే. సో డెవలపర్ ఆఫ్టెన్ వర్క్ టీమ్స్ ఫోస్టరింగ్ ఏ కొలాబరేటివ్ అండ్ సపోర్టింగ్ వర్క్ ఎన్విరాన్మెంట్. టీమ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. టీమ్ వర్క్ అలౌస్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎక్స్పోజర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఈ టీం వర్క్ వల్ల ఏమవుతుంది, నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఎవరెవరిలో ఒక ప్రాబ్లంకి ఎలా అప్రోచ్ అవుతున్నారు, అసలు వాళ్ళు ఇంకొకరు ఎలా అప్రోచ్ అవుతున్నారు అక్కడ షేర్ అవుతుంది, షేరింగ్ చేసుకోవచ్చు. మన నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, మన డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని తెలుస్తాయి అక్కడ. ఓకే.
తర్వాత ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. సో డెవలపర్స్ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ దట్ కెన్ పాజిటివ్లీ ఇంపాక్ట్ పీపుల్స్ లివ్స్ వెదర్ బై ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ, ఎన్హాన్సింగ్ కమ్యూనికేషన్ ఆర్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో మనం ఈ అప్లికేషన్ క్రియేట్ చేయడం వల్ల రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి కొన్ని. ఇప్పుడు మీరు కొన్ని ఏదైనా జాబ్కి అప్లై చేయాలనుకుంటే ముందులా డైరెక్ట్ ఆఫ్లైన్కి వెళ్ళి అప్లై చేయాలి, ఎవరికో పర్సన్కి టైమింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఏ నైట్ 24 hours ఆన్లైన్లో ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు డేట్ లోపు. సో అలాంటి సిస్టమ్ వచ్చింది. సో మనం ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్లేదు. సో సొసైటీ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. మీరు ఇప్పుడు లైసెన్స్ అప్లై చేయాలనుకుంటే ముందు డైరెక్ట్ ఆఫ్లైన్కి వెళ్ళి ఇలా పేపర్ వర్క్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, మీరు లర్నింగ్ చేయాలన్నా ఈజీగా ఆర్టీఓ వెబ్సైట్కి వెళ్తారు, ఆర్టీఓ వెబ్సైట్లో మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు, స్లాట్ బుక్ చేసుకుని అయిపోయింది. తర్వాత ఫోటో దిగేస్తారు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి, అలా అయిపోయింది. ఇంతకుముందు అలా లేదు, ఆన్లైన్ అయిపోయింది. చాలా వరకు అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. సో మీరు ఆన్లైన్లో ఎవ్రీథింగ్. సో అవి ఎలా పాసిబుల్ అవుతుంది, వెబ్సైట్ బిల్డ్ చేశారు, ప్రతి దానికి వెబ్సైట్ ఉంది. సో మన సొసైటీ మీద చాలా మంచి ఇంపాక్ట్ ఉంది. ఇది ఇలాంటి ఎన్నో నేను ఇక్కడ కొన్ని డిస్కస్ చేశాను కోడింగ్ గురించి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. సో మీరు ఎందుకు కోడింగ్ నేర్చుకోవాలో కొన్ని అయితే రీజన్స్ ఇక్కడ డిస్కస్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.